అంతర్వేది సమీపాన ఉన్న ఉప్పుటేరు ఇది చూడండి. ఉప్పుటేరు ఒడ్డున బోట్స్ ఉన్నాయి. మత్స్యకారులు వేటకెళ్తారు ఇక్కడి నుంచి. ఇదిగో గలగల పారుతున్న ఉప్పుటేరు చూడండి. ఇదిగో బోట్స్ చూడండి. వెనకాల ఉన్నటువంటి మడ చెట్లు చూడండి. నార్మల్గా సముద్రం ఒడ్డున మడ అడవులు అంటారు కదా, ఆ మడ చెట్ల మధ్యలోంచి వెళ్తున్న ఉప్పుటేరు చూడండి. దీని అందాలు చూడండి. ఇది ఒక రకంగా చూస్తే కేరళలో ఈ టైపు ఎక్కువ ఉంటాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. కానీ టూరిజం పరంగా వీటికి సరైన ప్రోత్సాహం కనపడతలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినట్లయితే మీరు స్పష్టంగా చూస్తారు. ఉప్పుటేరు వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది. వశిష్ట గోదావరిలో అదిగోండి చూడండి. ఉప్పుటేరు గోదావరి సంగమ స్థలం మీకు కనపడుతుంది. గోదావరి కనపడుతుంది. ఈ ఉప్పుటేరు ముందు నుంచి వచ్చి కలవడం ఇక్కడ స్పష్టంగా మీరు చూస్తున్నారు. నది విశాలమైన గోదావరి నదిని కూడా చూస్తున్నారు. దీని మధ్య ఉన్నటువంటి నీళ్లలో రంగు భేదం కూడా చూడండి. గోదావరి గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఉప్పుటేరు నీరు కొంచెం రెడ్ కలర్లో కనపడుతుంది. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మత్స్యకారుల బోట్లు, అదిగో విస్తృతంగా మత్స్యకారుల బోట్లు కనపడుతున్నాయి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు గోదావరి మరింత స్పష్టంగా కనపడుతుంది. ఇదిగో చూడండి. ఉప్పుటేరు ఈ రకంగా వస్తుంది ముందు నుంచి. ఈ విధంగా ఉప్పుటేరు ముందు నుంచి ప్రవహించుకుంటూ అదిగోండి రెండు పక్కల కూడా మడ చెట్లు విస్తృతంగా ఉన్నాయి మీరు చూసినట్లయితే. ఇదండి అంతర్వేది సమీపంలో ఉప్పుటేరు వెళ్ళి మహా గోదావరి నదిలో కలవడం అనే అద్భుత దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూశారు. ఇలాంటి దృశ్యాలన్నీ కూడా ఎన్నో ఈ ప్రాంతంలో లభ్యమవుతున్నాయి. కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి టూరిజం పరంగా అభివృద్ధి చేస్తే ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన టూరిస్టు స్పాట్లుగా మారతాయి. దీన్ని మీకు సమర్పించిన వారు అడప ఉదయ్ భాస్కర్ గారి సమర్పణలో మీరు ఈ యూట్యూబ్ రీలు చూడటం జరిగింది. ధన్యవాదాలు.